अस्सलाम वालेकुम नाज़रीन, न्यूज़ 13 रखे सब पे नज़र, सबकी खबर। अस्सलाम वालेकुम, मैं मोहम्मद वक़ार अहमद, न्यूज़ 13 तेलंगाना हैदराबाद से। जगतगिरी गुट्टा पुलिस हुदूद में एक रौडी शीटर के बेहमाना कत्ल की वारदात पेश आई। पुलिस के बमुजीब 30 साला मोहम्मद महबूब साकिन मुशीराबाद जो रौडी शीटर बताया गया है, आज सुबह 4 बजे जगतगिरी गुट्टे के लम्मा बंडे के इलाके में गुडविल होटल के पास चाय नोशी में मसरूफ था कि 4 नामालूम अफराद महलूक हथियारों के साथ एक ऑटो रिक्शा में आए और 3 अफराद ने महबूब पर अंधाधुंध वार कर दिया, जिसके नतीजे में महबूब बरसर मौके हलाक हो गया। पुलिस ने बताया कि मकतूल महबूब साबिक में 13 सरखे की वारदातों और पटन चुरू में कत्ल के वाक़े में मुलविस था। पुलिस के आला अहदेदारों ने मुकाम वाक़े पहुँच कर नाश को मुर्दा खाना मुंतकिल कर दिया। मज़ीद तहक़ीक़ात जारी हैं। 4 గంటల 15 నిమిషాలు 4 గంటల 20 నిమిషాల ప్రాంతంలో మా ఇన్స్పెక్టర్ జగదగిరిగుట్టకి ఒక హోటల్ ఇక్కడి నుంచి కాల్ వచ్చింది. అదేవిధంగా డైల్ 100 నుంచి కూడా మాకు పబ్లిక్ కూడా కాల్ చేసినారు. ఆ కాల్ సారాంశం ఏంటంటే, ఒక 4 వ్యక్తులు ఇక్కడ ఈ గుడ్విల్ హోటల్ యల్లమ్మబండ ఏరియాలో ఉంది, జగదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్. ఇక్కడ గొడవ పడుతున్నారు. అందులో 3 వ్యక్తులు ఒక వ్యక్తిని ఓవర్ పవర్ చేసి ఒక ఆయుధంతో అతన్ని కొట్టి చంపినారని ఆ కాల్ సారాంశం. దాంతో ఇమీడియట్గా మా ఇన్స్పెక్టర్, మా ఏసీపీ, నేను వచ్చి చూడగా ఇక్కడ ఒక 35 సంవత్సరాల వ్యక్తి, ఇతని పేరు నేను తర్వాత ఎంక్వైరీ చేసి మాకు తెలిసింది ఎండి మహబూబ్. ఇతని మీద మళ్ళీ తర్వాత ఎంక్వైరీలు చేయగా ఇతను ఒక రౌడీ షీటర్, ముషీరాబాద్ ఏరియాలో ఉంటాడు. ఇతని మీద ఆల్రెడీ ఒక 13 కేసులు ఉన్నాయి అని కూడా తెలిసింది. అందులో ఎక్కువగా దొంగతనం కేసులు, పటాన్ చెరువులో ఒక మర్డర్ కేసు ఉంది. తర్వాత 435, 436 సెక్షన్స్ కింద ఒక కేసు కూడా ముషీరాబాద్లో ఉంది. దాదాపుగా 13 కేసులు ఉన్నాయి ఇతని మీద రౌడీ షీట్ కూడా ఉంది. ఈ కేసు ఇది 4:30 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ ఒక ఆయుధంతో, పదునైన ఆయుధంతో, కత్తితోటి ఇతన్ని కొట్టి చంపడం జరిగింది. ఇప్పటి వరకు మాకు తెలిసిన ప్రాథమిక సమాచారం అయితే మేము ఎఫ్ఐఆర్ చేసి వీళ్ళు ఇన్వెస్టిగేట్ అండి. నిందితుల్ని త్వరలోనే పడుకుంటాం, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పడుతుంది. హత్యగల కారణాలు ఏమేమి ఉన్నాయి? హత్యగల కారణాలు కూడా వెరిఫై చేయాల్సి ఉంది, ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఎఫ్ఐఆర్ చేశాక మేము వెరిఫై చేస్తాం. మాకు తెలిసిన ప్రాథమిక సమాచారం మేరకు 3 పాల్గొన్నట్టుగా తెలిసింది. చూసిన వాళ్ళు చెప్పి ప్రత్యక్ష సాక్షుల కారణం ఇంకా వెరిఫై చేయాల్సి ఉంది, చేస్తాం. థ్యాంక్ యూ.